शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। सकलागम संदोह शुक्ति संपुट मौक्तिक सकलागम సందోహ శుక్తి సంపుట మౌక్తిక ఒకటే నామం. కాకపోతే ఇక్కడ సకలాగమ దగ్గర ఆపచ్చు ఒక సెకండ్. సకల ఆగమ అని సందోహ సందోహసు అనకూడదు, మళ్ళీ ఇలాగే ఆప అంటే మీకు మొత్తం చదవలేనప్పుడు సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. సంపుట అనేది ఒకటే వర్డ్. శుక్తి సకలాగమ సందోహ, ఇలా కరెక్ట్ వర్డ్ దగ్గర ఒక సెకండ్ ఊపిరి తీసుకోవచ్చు. మౌక్తిక సకల వేదముల సమూహము అనబడు ముత్యపు చిప్పలచే కప్పబడిన ఆణిముత్యము వంటిది. మౌక్తికము మంత్రరాజ సూచకం. శ్రీ విద్య మంత్రరాజం. శ్రీ షోడసాక్షరి మంత్రరాజమే. ఈ ఆవిడ అంటే అమ్మ మంత్రస్వరూపం. దేవతలందరూ అంతే, మంత్రానికి అధీనం దేవత అంటారు. ఆ మంత్రాన్ని నువ్వు జపించినప్పుడు నీకు అధీనం అవుతుంది అంటే అర్థం నిన్ను అనుగ్రహిస్తుందని అర్థం. కాబట్టి ఇక్కడ సో మంత్రానికి ముందర బీజాక్షరాలు ఉంటాయి. మామూలుగా ఒక మంత్రము అన్నప్పుడు దానికి ముందు వెనకల ఓంకారము ఇలాంటివి విన్నారు కదా, ఐంకారము ఇలాంటి కొన్ని బీజాక్షరాలు. అయితే ఎప్పుడైతే బీజాక్షరాలు ఉంటాయో వాటికి చాలా నియమ నిష్టలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అంగన్యాస కరన్యాసాలు ఇలాంటివి అవన్నీ కూడా నువ్వు ఒకటి ఏదన్నా పొందడానికో ఒక ఉపాసన చేస్తున్నప్పుడో పర్టికులర్గా ఒక కోరిక నీకు అలా ఉన్నప్పుడు అలాంటివి అవన్నీ. అలా కాకుండా మామూలుగా అంటే ఈ ఆలోచన రహిత స్థితికి చేరడానికి మామూలుగా ఇప్పుడు మనం నామం తీసుకుంటున్నాము. ఏదో ఒకటి శివ, రామ, శ్రీమాత ఏదైనా సరే నామాన్ని. ఎందుకంటే మననాథ్ అని కూడా మనం చెప్పుకున్నాం. త్రాయతే ఇది మంత్ర అని అలా చెప్పుకోవచ్చు. ఇలా అయితే గురువులు మీకు ఏది ఇచ్చారో దాని యందు ఎటువంటి సందేహం లేకుండా జపం చేయండి. బీజాక్షరాలు ఉన్నా సరే లేకపోయినా సరే ఆ బీజాక్షరాలతో మీకు అంటే ఒకవేళ మీకు అంగన్యాస కన్యాసాలు చెప్పలేదండి, బీజాక్షరాలు అయితే ఇచ్చేశారు, మరి ఏమిటి చెయ్యాలి అంటే మీరేం దాని గురించి వర్రీ అవ్వకండి. నీ ఉద్దేశము గురువు ఉద్దేశం. గురువు కూడా నీవు ఈ మానవ జీవితం సద్వినియోగం చేసుకోవడానికని ఇచ్చినప్పుడు నీకు వేరే దాంతో పని లేదు, నీకు అనవసరం. ఇంకా నువ్వు ఆ బీజాక్షరాలను జపం చేయవచ్చు. అది ఒక అక్షరంగా ఇచ్చాడే తప్ప బీజాక్షరం నీకు ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఇచ్చేవాడు ఇది కదండి ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పుచ్చుకుంటున్నప్పుడు. అలాగే ఈ మంత్రములు అనేది కూడా గురువు అలా ఇస్తారు. గురువుకి అక్కడ బీజాక్షరం యొక్క ఇది ఇవ్వాలా మామూలుగా ఇవ్వాలా అనేది గురువు యొక్క ఇది. అది అక్షరమే నీకు, కానీ ఏ విధంగా అనేది గురువు నిర్ణయించుకుంటారు. అందువలన అందుకని ఇంకొకటి కూడా మనం మామూలుగా పుస్తకాల్లో చూసేసి మనం బీజాక్షరాలు అంటే కొన్ని మంత్రాలు ఇస్తారు పుస్తకాల్లో ప్రింటింగ్, అది కూర్చుని చదవరాదన్నారు. ఎందుకంటే అది ప్రింటింగ్, దానిలో ఏం ఉపాసన శక్తి ఉంటుంది. అందువల్ల అలా తీసుకోకూడదు. ఒకటి నువ్వు నామాన్ని తీసుకుంటంలో దోషం లేదు. నీ అంతటి నువ్వు ఒక నామాన్ని సెలెక్ట్ చేసుకుని తప్పులు లేకుండా దీర్ఘాలు ఉంటే దీర్ఘాలు పెట్టి చేసినందువల్ల అది నీకు ఉపయోగమే. అలా కాకుండా గురువు దగ్గర తీసుకున్నప్పుడు గురువు ఎలా చెప్పాడో అలా చెయ్యి, నీకు ఇంకా మిగతా అనవసరం. ఇదేమిటండి గురువు ఇలా చెప్పలేదు, మా గురువు అలా చెప్పలేదని నువ్వు అన్నావా, ఆ మంత్రం నీకు పనిచేయదు. ఎందువల్ల గురువుకి తెలుసు. ఒకవేళ దోషం ఏదన్నా ఉంటే గురువుకి వెళ్తుంది, నీకు వెళ్ళదు. నువ్వు అలా చేసుకో అంతే. ఎలా అయితే రామ శబ్దం వాడికి పలకటం రాకపోతే మరా అనమన్నాడు, వాడు తరించాడు. నీకేం దానికి సంబంధం లేదు, గురువు ఇచ్చేశాడు.
కాబట్టి ఎప్పుడైతే నీవు అనుమానం లేకుండా, సందేహం లేకుండా గురువు చెప్పింది చెప్పినట్టుగా ఆచరిస్తావో, అది ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకో. కేవలం మంత్రమే చెప్పట్లేదు, ఒక పని కానివ్వండి, ఏదైనా సరే నీకు ఇంకా దాని గురించి అనవసరం. గురువు చెప్పాడు, నువ్వు పాటించు, అంతే, అది జరిగి తీరుతుంది. అలాగే అందుకని ఇది శ్రీచక్ర రాజము అంటే కొన్ని నియమనిష్టలు, వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యు మస్ట్ ఫాలో, అంతే. అక్కడ నువ్వు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే దాని ఫలితం నువ్వు పుణ్య ఫలప్రదలాగా, ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఏర్పరిచారు. ఆ పద్ధతి ప్రకారం చేసినప్పుడే నీకు దాని యొక్క ఫలితం లభిస్తుంది, లేదా వేరేది వస్తుంది. అక్షరాలను నీ ఇష్టం వచ్చినట్టుగా విడదీస్తే రావాల్సిన అర్థం రాకుండా వేరే అర్థం వస్తుంది, వేరే అర్థానికి వేరే వాళ్ళు వస్తారు. అందువల్ల చాలా జాగరూకతతో ఉండాలి అలాంటివి కనుక తీసుకుంటున్నప్పుడు. అక్షరాలు జపం చేయాల్సి వస్తుంది, హోమాలు, తర్పణాలు, విధి విధానాలు చాలా ఉంటాయి. అలా కాకుండా కేవలం మనశ్శాంతి అనండి, మానవ జన్మ మనం ఉద్ధరించుకోవడానికనండి. ఎందుకంటే నువ్వు ఏ గురువుని పట్టుకుంటే ఆ గురువు దాని ప్రకారమే ఇస్తాడు. నువ్వు లౌకికం గురువుని పట్టుకుంటే లౌకికంలో నువ్వు తరించడానికి చాలా చెప్తాడు ఆయన. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇన్ని లెక్క పెట్టుకోవాలి రోజు నువ్వు ఎంత చేస్తున్నావు, సరే అలాంటి పని. కాబట్టి ఇక్కడ ఈ అమ్మ ఈ యొక్క అంటే ఈ మంత్ర రాజము అని అంటే అర్థం, కొన్ని మంత్రాలకి అధిష్టాన దేవత రెండు ఆవిడే అని చెప్పింది. యంత్రము, తంత్రము, మంత్రము అన్ని ఆవిడే. ఇక్కడ రాక్షసులైనా దేవతలైనా ఆవిడే, ఆవిడ లేనిది ఏదీ లేదు. కాబట్టి అలా చెప్పారు. కాకపోతే నువ్వు ఆచరించేటప్పుడు జాగరూకతతో ఉండాలి. ఏమిటి నీ లక్ష్యం అనేది, ఏ గురువుని పట్టుకున్నావు, లేదా దేనికోసం నువ్వు ఒకటి జపం చేస్తున్నావు, ఇది చాలా ముఖ్యమైనది. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఎందువల్ల అంటే ఈ వర్ణముల సంపుటము అంటే కూర్చబడింది, సంపుటం చేయటం అంటే ఒకదాన్ని ఒకటి కలపటం, కొన్ని అక్షరాలని కలపటం, అది సంపుటం. ఒక మంత్రానికి అంటే ఇది మంత్రంగా చెప్పాను కదా, కొన్ని ఉపాసన చేయాలి అంటే అలా వాటికి ముందర వెనకాల బీజాక్షరాలు తగిలిస్తా. ఆ పవర్ అనండి, ఏదన్నా అనండి, అంటే దానికి తగ్గ చేసినప్పుడే దాని పవర్. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా పలికితే కాదు, దానికి అంటూ సమయ నిర్దేశం ఉంటుంది, ఆ ప్రదేశం ఉంటుంది, అన్ని చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఈ మంత్రరాజం అనేది సకల ఆగమ సారం. ఆగమములు అంటే వేదములే, కేవల పరమేశ్వరి స్వరూపమే. సకలాగములో ఇందు అంతర్లీనమైన ఆ వేదాంత సారాన్ని అందిస్తాయి. కరుడు కట్టిన ముత్యం అంటే చాలా మంచి ముత్యం అనమాట. ఆణి ముత్యాలు, మామూలు ముత్యాలు ఒట్టిగానే పగులుతాయి, నిజమైన ముత్యాలు పగలవుతాయి. అసలు కరుడు కట్టిందంటే ఆణి ముత్యం, ముత్యములలోకెల్లా గొప్పమైనది, బ్రహ్మ విద్య స్వరూపము. దీనికి మించిన మంత్రము గాని, వేదసారము గాని, మంత్రసారము గాని, త్రిభువము, ఈ మూడు భువనాలు అన్నారు, భూవర్లోక సువర్లోక ఉన్నాయి కదా వాటికి. అయితే ఇక్కడ ఏదండి మంత్రం మాకేం చెప్పలేదండి, ఇక్కడ ఏం మంత్రం రాలేదంటే అమ్మ స్వరూపమే, అమ్మే మంత్రం, అమ్మ రూపమే స్వరూపం, అదే, అంతే. అలాంటి ముత్యం ఆవిడ్ని పట్టుకుంటే చాలు, ఇంకేమీ పట్టుకోక. కాబట్టి ఆవిడ్ని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, దానికి ఉన్న నియమనిష్టలు ఏమిటి, ఈ విధంగా నువ్వు ఆరాధించాలి. లేదండి నాకు అమ్మ చాలు, నాకు ఏమీ అక్కర్లేదు, ఈ బాహ్య ప్రపంచంలో ఏది లభించాలో నాకు లభించి తీరుతుంది అన్న సందేహం లేదు, కాబట్టి నాకు ఇంకా వేరే దాంతో పని లేదు, కేవలం అమ్మ మాత్రమే కావాలి, అసలు ఎంత సంతోషంగా ఉంటుందో అప్పుడు. ఎందుకంటే నువ్వేమి ఆశించటం లేదు. ఆశించని వాడికి పరమానందం ఉంటుందండి ఎప్పుడు. ఆశిస్తేనే గోల మొదలు. మళ్ళీ లేచాం, వీళ్ళు టీ ఇస్తారా, కాఫీ ఇస్తారా, లేకపోతే ఏదైనా ఇస్తారా ఇవ్వరా అనుకున్నప్పుడు కదండి గోల. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదన్నప్పుడు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. క్యారేజ్ తెప్పించుకుంటే బాధ అదే కదా, వాడు తెచ్చిచ్చే వరకు ఎదురు చూడాలి. వండుకున్నా అనుకోండి గొడవ లేదు, ఎప్పుడు వండుకుంటే అప్పుడు. అంటే ఎప్పుడైతే నువ్వు ఒకటి ఆశించావో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి.
బస్సులో వెళ్తే ఒక రూలు, రైల్లో వెళ్తే ఇవన్నీ ఉన్నాయి కదా, ఫ్లైట్లో వెళ్తే నువ్వు యూ మస్ట్ అంతే. అక్కడ నేను చేయనండి నా ఇష్టం అండి అంటే కుదరదు. నువ్వు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందే. అసలు నాకు ఇవేం వద్దండి, హాయిగా నాకు ఆ అమ్మ చాలు, అమ్మ ఎక్కడో లేదు నాలోనే ఉంది కాబట్టి ఆ మనసులోనే ఉంది ఆవిడ, కాబట్టి మనసులో నేను నిరంతరం అదే చేస్తాను. బాహ్యంలో కూడా అదే ఉంది, కానీ వ్యవహారం చెయ్యాలి కాబట్టి భావనతో చేసేస్తాను. ఉన్నదంతా పరబ్రహ్మమే అంటే అమ్మ స్వరూపమే కాబట్టి నాకు ఎవరి యందు ద్వేషం లేదు, కోపం లేదు, అందరితో శుభ్రంగా ఉంటాను. ఆ యొక్క సిచ్యువేషన్ చెప్పాను కదా, సామభేద దాన దండోపాయాలు అలా ఉంటాను. ధర్మము బాహ్యంలో ధర్మం అమ్మవారు, అంతరంగంలో ఆవిడే అంతా, కాబట్టి లోపల అంతా ఆవిడ అయ్యే వరకు నామం జరుగుతుంటుంది. మొత్తం అంతా లోపల చెత్త అంతా, ఇప్పుడు ఇల్లు ఉడుచుకున్నారనుకోండి, ఒక ప్రదేశాన్ని మీరు శుభ్రం చేసుకోవాలి అంటే చక్కగా చేయాలి. చేసినప్పుడు ఏదైనా మరకలు ఉంటే తడి పట్టేసో ఏదో చేసి తుడిచి శుభ్రం చేసుకోవాలి, అప్పుడు హాయిగా ఉంటుంది. అంతేగాని సగం ఊడ్చి సగం లేకుండా శుభ్రం చేస్తే ఎలా ఉంటుందండి? అది మీ అందరికీ అనుభవాలే, ఏవి ఎవరికి తెలియంది అక్కడ అసలు ఏదీ లేదండి, అన్ని తెలిసినవే, జస్ట్ ఇగ్నోరెన్స్. కాబట్టి దాన్ని దాటేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేని గురించి ఆలోచన ఏది అక్కర్లేదు అసలు. ఏమిటి ప్లాన్ చేయాలి కదండి, ఏమిటి ప్లాన్ చేస్తావు? ఇప్పుడు నువ్వు అన్న ఏదన్నా తింటున్నారు అనుకోండి, లోపల వేసేటప్పుడు ఇది మాంసం అవుతుందా రక్తం అవుతుందా అని ఆలోచించి తింటారా? మీరు ఎలా తిన్నా అది ఏం చేయాలో లోపల అమ్మవారు డిసైడ్, అమ్మ పాప ఆవిడ చేస్తుంది కదండి. నచ్చింది కనపడినప్పుడల్లా మళ్ళీ టకటక లోపల వేయట్లేదు. టైమింగ్స్ పెట్టుకున్నారా? డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా మనం గూగుల్లో చూసి అందరు టైమింగ్స్ అని అదంటారు ఇదంటారు, వాకింగ్ అంటారు ఇదంటారు, నిజంగా అవన్నీ కరెక్ట్ గా చేస్తున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చేయటలా. కాబట్టి ఏది చేసినా మీరు ఇది చేశారు కాబట్టి, మీకు 100 ఏళ్ళు చేయలేదు కాబట్టి 25 ఏళ్ళు అని ఉందా? ఎక్కడా లేదు. నువ్వు చేసుకో, దాంట్లో ఏమీ డోకలేదు, అది నీ తృప్తి, నీ ఇష్టం. కొన్నాళ్ళు మానేసినప్పుడు అంటే పోయావా? పోవుగా. ఏమన్నా వచ్చేసాయండి రోగాలు? ఏమి రావు. నీకు వచ్చేది ఉంటే నువ్వు ఎన్ని చేసినా వస్తాయి. అలా నేనేమి చెయ్యొద్దని అనటం లేదు, నువ్వు నీకు ఏదో అది చేసుకో. చెయ్యాలని రూల్ లేదు, చెయ్యొద్దని రూల్ లేదు. అది ఎవడి ఇది వాడిది. జిహ్వకో రుచి అని చెప్పలేదు, బుద్ధికో. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క మంత్రము అంటే విడిగా లేదు, మంత్రం వేరు అమ్మ వేరు కాదు, అన్నీ ఆవిడే. పేరు వేరు అమ్మ వేరు కాదు. నువ్వు భవాని అన్నప్పుడు ఆవిడే, నువ్వు ఎలా అన్నా భావన చేసుకోవచ్చు. అందుకని ఆవిడ ముద్రలు వేయలేదు. వేరే అయితే ముద్రలు ఉంటాయి, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన. రాముడు అంటే మరి ధనస్సే పట్టుకోవాలి, కృష్ణుడు అంటే నెమలి పింఛం పెట్టుకోవాలి. ఇలా మనకు కొన్ని ఇక్కడ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. పాపం నెమలి పింఛం లేకపోయినా కృష్ణుడు కృష్ణుడే కదండి. కానీ మనం ఒప్పుకుంటామా? అబ్బాయి పింఛలేదు కదండి అంటారు, లేదా నీలం రంగు పూసి పారేస్తారు. పాపం నీలంగా ఎత్తుకుంటాడండి ఆయన, చక్కగా నలుపు అయినా సరే ఎంత అందంగా ఉంటారండి. అందువల్ల ఇక్కడ నలుపు తెలుపు అని కాదు, అంటే ఆయన వర్ణభేదం లేకుండా ఉండడానికి ఆయన నల్లగా ఉన్నాడు. మనకు ఆ కథ కూడా ఉంటుంది. శివుడు ఒకసారి అమ్మవారిని కాళీ రూపాన్ని ఎక్కిరిచ్చాడు. ఏమిటి మరి ఆయన మరి స్వచ్ఛమైన ఇది కదా ఆయన ఆవిడ్ని పరిహసించాట. ఏమిటి ఇంత నల్లగా ఉన్నావు నువ్వు అని ఏదో అన్నాడు పాపం. అనేసరికి అమ్మ అలిగింది. అందుకని ఆ నలుపు వర్ణాన్ని అక్కడ వదిలేసేసి ఆవిడ వెళ్ళి తపస్సు చేసి గౌరీ రూపం అంటే మంచి ఎరుపు రంగు అనండి, ఆ యొక్క రంగుని పొందింది తపస్సు చేసి. అందుకని ఆవిడని గౌరీ అని. ఇప్పుడు మీరు అలా చేయగలరా? లేదు కదా. అందుకని ఆయన పరమేశ్వరుడు ఏం చేశాడు, వరే నువ్వేం వరి అవ్వకరా, నేను నువ్వు ఒకటే రంగు, ఏం నష్టమే లేదు పొమ్మన్నా. అంతే తప్ప అక్కడ పాపం బ్లూ రంగులో లేడండి, నీలము అంటే నలుపు అంతే. కాబట్టి బ్లూ రంగులో ఉన్న కృష్ణుడు తెచ్చి ఇంట్లో పెట్టుకోకండి, కాస్త తెల్ల రంగు వేసేయండి దాన్ని, లేకపోతే నల్ల రంగు పూసేయండి. కాబట్టి అమ్మ వేరు ఇవి వేరు కాదు. సకల ఆగమ సందోహ శుక్తి. శుక్తి అంటే కూడా ముత్యమే, కాబట్టి అలా ఉంటుంది ఆవిడ. ముత్యపు శుక్తి ముత్యపు చిప్పలో ఉండే, చిప్పల్లోనే కదా దొరుకుతాయి, అందుకని ముత్యపు చిప్ప.
క్షమ్యతాం. ఆ సంపుటం మౌక్తిక వాటన్నిటిలో కల్లా చాలా గొప్పది ఆవిడ. పురుషార్థప్రద, పురుషార్థ దాని గుర్తుంటుంది. పురుషార్థప్రద, మళ్ళీ ఇక్కడ ఆపడానికి లేదు. పురుషార్థప్రద కలపాలి. ఏ అర్చయంతి పరాం శక్తిం విధినా విధినా అపినా నతో సంసారిణో నూనం ముక్తా ఏవ న సంశయ. ఆరోగ్యం కోసం చేసిన, దేనికోసం చేసిన, శివం ధర్మార్థమోక్షాయ చతుర్వర్గాయ చండికాం. పురుషార్థములు, కామార్థ, ధర్మమోక్షములు ఇవన్నీ కూడా ఈ పురుషార్థములందు తాను అభిలషించు తాత్కాలిక సుఖమునకై అవసరమగు ఉపాయ సాధన ప్రయత్నములు గ్రహించుటయు ప్రతికూలములకు వారిని విసర్జించుటయు అనే సంజ్ఞ కలది. అంటే అర్థము, ఆవిడను ఉపాసించడం వల్ల నీలో ఉన్న నెగటివ్లు పోతాయి, నీకు ఏది అవసరమో అది నీ దగ్గర ఉంటుంది. ఈ ఉపాయ సాధన ప్రయత్నముల తన జీవితాంతము తత్ఫలప్రాప్తికై అనుష్ఠించుచుండుట అర్థసంజ్ఞ కలదు. కాబట్టి వాడు తనకి ఇష్టమైంది అన్నంత మాత్రాన ఏది పడితే అది కాదు కదా, అదైతే అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ నువ్వు జీవితాంతం దాన్ని హాయిగా ఉపాసించవచ్చు, ఆరాధించవచ్చు అని. అంటే విడిగా కూర్చునేది అర్చన చేయటం అని కాదు. మీరు నామస్మరణ చేయటం కూడా అర్చన లాంటిదే. అర్చన అనగానే కూర్చుని పూజ చేసేదే కాదు, లోపల నువ్వు నామస్మరణ కూడా అర్చించటమే. అర్చించటం అంటే అర్థం ఏమిటి? స్మరించటం. కాబట్టి తత్ఫలప్రాప్తికై అనుష్ఠించటం, ఆచరణలో పెట్టడం. జన్మ జన్మముల తన ఇష్టప్రాప్తికిని అనిష్ట నివృత్తికిని వలియు సాధనములను గ్రహించుట, విరుద్ధ ఫలకారులను పరిత్యజించుట ధర్మ సంజ్ఞ. ఇదే ఆ యొక్క ఇది ఆవిడ దగ్గర ఉంది. సంజ్ఞ కలది అంటే అది ఆవిడ ఇస్తుంది అని అర్థం. సంజ్ఞ అనగానే మనం గుర్తు అంటాం. అమ్మవారి గుర్తు ఏమిటండి? అమ్మ యొక్క, మీరు అంటే అమ్మని ఆరాధిస్తే మీరు పొందే ఫలితం అది అని చెప్పటం. కాబట్టి ఎవరైనా అంతే, ఇష్టంది కావాలి, అనిష్టంది పరిహరించాలి. అయితే ఇక్కడ ఇష్ట అయిష్టాలు అనేది ధర్మ అధర్మములకు సంబంధించి. నీకు కూడా ఉంటుంది, చేయకుండా ఉందామని అనిపిస్తూ ఉంటుందండి. పాపం మంచి వాళ్ళే అందరూ, చెడ్డవాళ్ళు ఎవరుంటారండి? అంతా అమ్మదే అయినప్పుడు మంచి వాళ్ళే. కానీ పాపం ఏం చేస్తారు? బలహీనత, చెడ్డు అధర్మం చేసే బలహీనత వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ అమ్మని ప్రార్థన చేసినప్పుడు ఈ ఇష్ట అనిష్ట ఇవన్నీ ఆవిడ చేస్తున్నారు. నువ్వు ఆరాధిస్తే చాలా ఆవిడ తనకు జన్మ మరణములు లేకుండుటకును, శాశ్వతమైన సుఖము కలుగుటకును, శాశ్వతముగా దుఃఖనాశమునకు వలయు శాస్త్రీయ ఉపాయ సాధన ప్రయత్నములను అనుష్ఠించుటయును, తద్విరుద్ధ ఫలదాయకములను విసర్జించుటయును మోక్ష సంజ్ఞ కలది. అప్పుడే కదండి మోక్షం కలుగుతుంది. కాబట్టి నీకు ధర్మార్థ కామ మోక్షాలు అన్నిటినీ ఆవిడ ప్రసాదిస్తుంది. నువ్వేం విడిగా అడగక్కర్లేదు ఆవిడ, నాకు డబ్బు ఇవ్వమ్మా, ఇది ఇవ్వమ్మా, అది ఇవ్వమ్మా అక్కర్లే. నువ్వు ధర్మం చేస్తే చాలు. ఆవిడ ఆరాధించి నువ్వు ఆచరణ, ఎందుకంటే బాహ్యంలో ఉన్నావు కాబట్టి. ఏ సన్యాసించవు, మన తపస్సు చేస్తే అక్కడ పాపం ఏం లేదు కదండి, హాయిగా కూర్చోవచ్చు, గొడవ లేదు. కానీ సంసారం ఉంది, ఎన్నో ఉన్నాయి. అంటే ఇక్కడ మూలం నేను చెప్పేది ఏంటంటే, మంత్రముల యొక్క, వేదముల యొక్క సారము ఒక ఇది చేస్తే ఆవిడ రూపం వస్తుంది మనకి. అంటే రూపంగా నువ్వు చేస్తే. కాబట్టి ఇక్కడ అంతా ఆవిడే. నువ్వు దేని గురించి అంటే ధర్మార్థాలు కావాలని ఆరాధిస్తున్నావా, ఉపాసిస్తున్నావా, లేదా మోక్షమా, అన్ని ఆవిడే ఇష్టం. అందుకే కోరికతో అయినా సరే నన్ను పట్టుకోండి అని కృష్ణ పరమాత్మ చెప్పింది. ఎలా అయినా పట్టుకోరా, నీ బుద్ధి నేను మార్చుతా. ఇక్కడ కూడా అదే చెప్తున్నా, నీలో అవన్నీ తీసేస్తా. నీలో రాక్షస గుణము అంటే ఒకరిని బాధించేది రాక్షస గుణమే కదండి. అందువల్ల అంటే కపటత్వం ఇలాంటివన్నీ తీసేస్తా. కాబట్టి నువ్వు ఏమి అడగక్కర్లేదు ఆవిడని. ఈ సంగతి తెలిసిన తర్వాత ఎందుకంటే ఇంకా విడిగా నాకు అది కావాలమ్మా, ఇది కావాలమ్మా అక్కర్లేదు. హాయిగా నామస్మరణ చేసుకోండి. నామస్మరణకి ఏ విధమైన ఇది లేదు, మనసు శుచిగా ఉంటే చాలు. విడిగా ఏమీ లేవు. కాబట్టి ఆహా ఏమంటే 10ంటికి స్నానం చేయొచ్చు కదండి అని చికాగ్గా ఉన్నప్పుడు నువ్వు అసలు స్మరణ ఎలా చేస్తారండి? చేయలేదు. హాయిగా ఉన్నప్పుడు కదా. ఇప్పుడు పొద్దున్న లేచి స్నానాలు చేస్తున్నారు అంటే ఫ్రెష్ గా వింటారు. స్నానం చేయకుండా కూర్చుంటే వినగలరా? వెళ్ళారు.
మీరు ట్రై చేస్తా అంటే నేనేం వద్దను. ఆల్రెడీ జీవితంలో ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన వాడికి తెలియదండి. లేచాక స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. స్నానం చేయకుండా పనులు చేసి అవన్నీ చేస్తే అలవాటైపోయి అది బాగానే ఉంది అనుకునే వాళ్ళ గురించి ఏం చెప్పను నేను. అదే బాగుంది అన్నవాడు బురద నచ్చిన వాళ్ళకి ఏం చెప్తామండి? ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఆ ఫిష్ అనేది ఆ పాపం నీళ్ళల్లో ఉంటేనే దానికి ఇది, అక్కడ ఏదన్నా ఉంటుంది, బయటకు వస్తే పాపం ఇదైపోతుంది, దాన్ని గిలగిల కొట్టుకుంటుంది అంటాం చూసారా, ఇది అంతే. స్నానం చేయమంటే గిలగిల కొట్టుకుంటారు శుభ్రంగా ఉండమంటే. రకరకాలు కాబట్టి ఎవరి భావన వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది. దాన్ని నిరసించటం కాదు ఇక్కడ. అర్థం ఏమిటి అంటే నిజంగా ఒక బాహ్యమైన ఈ శరీరాన్ని శుభ్రం చేసుకోకపోతే ఒకలాంటి చికాకు ఉంటుంది. దాన్ని వాడు జస్ట్ ఇగ్నోర్ చేసుకుంటాడు. చికాకుగా ఉంటుందండి. తలకాయ దూకోకపోయినా ఏదో లేకపోయినా దూకోరండి దువ్వెన పెట్టుకుని. దూకుంటేనే మనకి ఇది. అలా రకరకాల. కాబట్టి అమ్మని నువ్వు దేని గురించి ఆరాధిస్తున్నావో అది ఆవిడ ప్రసాదించి తీరుతుంది. ఏది లేకపోయినా నీకు చూసారా శాశ్వతమైన దుఃఖ నివారణ అన్నారు. దానికి విరుద్ధంగా వచ్చే ఫలితాలు వేరేవన్నీ కూడా తీసేసి విసర్జించుట అంటే నీలో తీసేస్తుంది. అనవసరంగా కపటత్వం తీసేస్తుంది, నీలో అధర్మాన్ని తీసేస్తూ ఉంటుంది. తీసేసి చక్కగా నీకు మోక్షాన్ని ఈ సాధన చతుష్టయమునకును జన్మ జన్మములను ప్రతి జీవికిని ఉచితమగు శాస్త్రీయ పరిస్థితులను సమకూరుస్తుంది. అందుకే ఎందుకండి ఈ కారణాలు వెతుకుతారు? వీటిని వదిలేసేసి విసర్జించి సాధన చేయి, ఉపాసించి. అంతే. ఉపాసించంటే సమయపంలో ఉండటం అంటే అదే. ఆ నామం అలా నిరంతరం చేస్తుండు. దానికి ఏమి చెప్పలేదు కదా, నువ్వు మధ్య నిద్రాద్రి ఎప్పుడైనా చేయొచ్చు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చండి. దీనికి ఏం నైవేద్యాలు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. కాబట్టి అమ్మ అన్ని ఇస్తుంది. పురుషార్థ ప్రద 4 పురుషార్థాలన్నీ ఆవిడ ఇవ్వగలదు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఈ ప్రార్థనలో కూడా ఆవిడ నీ యొక్క ధర్మ అర్థ కామ మోక్షములని అంటే ఆ మోక్షాన్ని ఇవ్వడానికి నువ్వు మొదట ఇవి చేసుకుంటూ ఉంటావు. సరే, ధర్మం గురించి ఎవరు అడిగేవాడు చాలా తక్కువ అనుకోండి. అర్ధ కామ మోక్షాలు, అర్థము కామము కోరికలు. అర్థము అంటే తెలుసు కదా, డబ్బులు. కామము అంటే మీ కోరికలు. ఎన్ని కోరికలండి. నువ్వు కనుక నామస్మరణ చేస్తే నీలో ఉన్న ఈ విరుద్ధమైనవన్నీ తీసేస్తుంది. మరి ప్రతిసారి వాళ్ళే ఎందుకు వినాలండి? నువ్వు వినాలి కదా అప్పుడప్పుడు. పాపం ఆ విరుద్ధములన్నీ ఆవిడ తీసేస్తుందని. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. కానీ అది ఏది చేసినా మిగిలేది పూర్ణమే మళ్ళీ. అంతే తప్ప నువ్వు తీసేసావు కదా అని అక్కడ ఏమీ లేదు. అమ్మ ఎప్పుడు పూర్ణమే. అంటే ఎప్పుడు తృప్తేనండి. అక్కడ ఇది లేదు అనేది లేదు. ఇక్కడ పూర్ణ అనగానే ఏదో మీరు వేరే భావన తీసుకోక్కర్లేదు. మీరు తీసుకోవాల్సిన భావన ఏమిటి అంటే ఎప్పుడు తృప్తే. ఉందని కానీ లేదని కానీ ఇంకోటని కానీ అసలు భావన లేదు. ఎప్పుడు పరమ తృప్తి. పరిమాణము లేనిది, దేశకాల వస్తుకృతమకు పరిచ్ఛేదము లేనిది. ఆవిడకి ఈ జీవ లక్షణాలు లేవు. పెరగటం తరగటం ఇలాంటివన్నీ ఏమీ లేవు. శరీరం అనుకున్న వాడికి కదండి ముసలితనం వచ్చిందని ఏజ్ దాచుకుంటారు. ఏజ్ ఎందుకండి దాచుకోవటం? ఇవన్నీ దేనికి చేస్తున్నారా తెలియని వాళ్ళ చెప్పండి. అంత చిన్నపిల్లలు ఎవరు లేరు కదా. వల్ల ఇక్కడ ఆవిడకి ఏమండి ఆవిడంటే ఎప్పుడు ఒకటే దాంట్లో ఉంటుంది కాబట్టి ఆవిడకి అక్కర్లేదండి అంటే నువ్వు దేహం అనుకుంటే నీకు అవన్నీ, నాకు దేహమే లేదు నేనే అమ్మవారు అనుకున్నప్పుడు ఇంకెందుకు కావాలండి చెప్పండి? అహం బ్రహ్మాస్మి అన్న వాళ్ళకి అవసరమా?
అందుకని ఇక్కడ ఆవిడకి ఈ దేశకాల వస్తుకృతమగు పరిచ్ఛేదము లేదు. ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని కానీ ఇంకోటి అని కానీ అసలు ఏది లేదు కదా ఆవిడకి. అంటే ఆవిడ ఖండింపబడు ఇవే నేను చెప్పింది ఏది అంటే పెరగటము తరగటము బాగాలేదు బాగుంది ఇలాంటివన్నీ ఆవిడకి లేవు. ఏదున్నా ఓకేనే. ఏం చేస్తామంటే దేహం అన్నాక ఏదో వస్తుంది. నిన్నే ఒక విషయం తెలుసు, ఎవరో ఒక అబ్బాయిట బ్లేడు షార్ప్గా ఉందో లేదని అరచేతి మధ్యలో గీరుకున్నట్ట. అసలు దాన్ని ఏమనాలి? అది ఎంత కట్ అయిందంటే అంటే అట్లా ఎట్లా చేస్తారు అంటే వాడి కర్మ అనాలి ఇంకోటి అనాలి. కుట్లు పడ్డాయి. ఎవరన్నా బుర్రుంది అసలు? అది వేసుకొని చిన్నపిల్లాడు కాదు 30 దాటిన వాడే. ఏదో బ్లేడ్ షార్ప్గా ఉందా లేదని అరచేతిలో గీరుకుంటారండి ఎవరన్నా? లేదమ్మా. గీరుకున్నాడు అబ్బాయి, గీరుకుంటే కుట్లు పడ్డాయి, ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి. అంత లోతుగా కట్ అయిందిట, ఇంత పొడుగున అరచేయి మొత్తం, అంటే ఆ పైనుంచి కింద వరకు గీరుకుంది. అది ఏం చేస్తాం? సర్వ సంపూర్ణమైన పదార్థము సృష్టికి పూర్వము పరమమున ఉండున్నది. క్షయవృద్ధులు లేని వస్తువు పరబ్రహ్మ స్వరూపము సకలైశ్వర్యముల ఖని అయి పురుషార్థ ప్రదాయం కాబట్టి అవ్వ పూర్ణ. ఇక్కడ ఏమి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని లేవండి పాపం. మీకు బాహ్యాలు ఎక్కడికైనా వెళ్తే వాడు అది పెడతాడు కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాడు. అమ్మవారి దగ్గర అలాంటివి ఏం లేవు, ఆవిడ దగ్గర ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాయి. భక్తులకి లిమిటేషన్ లేదు కదండి. ఏమంటే ఇంతమంది భక్తులే ఎలవుడు అన్న ఉందా? ఈ బాహ్య ప్రపంచం దేనికి వెళ్ళారనుకోండి టికెట్స్ ఇంతే ఉంటాయి. అలా లేదు. సరే, ఒట్టిగా తిథులు పంచమి దశమి పంచదశియగు పూర్ణ తిథుల రూపము, అందుకని ఆవిడ పూర్ణ అంటారు. కాబట్టి పూర్ణము అంటే తృప్తి. ఏది మనకి లభించిందో దాని యందు తృప్తి, అంతే. వేరేగా ఏమీ లేదు. బాధపడటం కూడా అసంతృప్తేనండి. బాధ ఎందుకు వచ్చిందండి? కాబట్టి ఏదో అంతే కదా, ఆశించింది లభించలేదు కాబట్టి మనకి బాధ వచ్చింది. ఏమంటే నేను అసలు ఆశించలేదండి, అయినా వాళ్ళు అలా బిహేవ్ చేశారు, బాధ కలిగింది అంటే కాదు, అది అబద్ధం. నీకు బాధ కలిగింది అంటే అనిష్టమే. నీకు అది ఇష్టం లేదు కదా, కాబట్టి బాధ కలిగింది. వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, నా ధర్మం నేను అనుకున్నప్పుడు మీకు బాధ ఎందుకు కలుగుతుందండి? కాబట్టి ఎప్పుడూ పూర్ణమే, ఎప్పుడూ తృప్తే, పరమ తృప్తే. భోగిని, సరే భోగము అంటే తెలుసు కదా, సుఖ ఆనంద అనుభవం. మామూలు అంటే బాహ్య ప్రపంచం భోగాలు కాదండి. హాయిగా డన్లప్ పరుపు తెచ్చి పడుకున్నారు, బ్యాక్ పెయిన్ వచ్చాక ఏం చేస్తారండి? బాహ్యమైన భోగాలన్నీ అంతే, దాని పరిణామం వేరేగానే ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత. ఏసీ గురించి ఎన్నాళ్ళు చెప్పుకున్నాం కండి, ఫ్యాన్ కూడా మొన్నంతా చలికాలం ఫ్యాన్ వేసారా? ఉంది కదా, వేసుకుంటారా? వేసుకోరుగా. రకరకాలు బాహ్య భోగాలన్నీ ఇవే, కానీ అసలైన ఆ ఆనందం బ్రహ్మానందము ఎప్పుడూ ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది, తృప్తి పూర్ణత్వం. అంటే ఉన్నదాంతో హాయిగా ఉండేవాడికి ఎప్పుడు బ్రహ్మానందమే. లేదు అనుకున్నప్పుడు ఏడుపు వచ్చిందండి, పక్కవాడికి ఉందన్నప్పుడు బాధ వచ్చింది. హాయిగా ఉన్నవాడికి, అందుకే పసిపిల్లలతోటే పోలుస్తారు. వాడికి ఏ గోళ లేదు, వాడికి ఆకలి వేస్తే ఏడుస్తాడు. నువ్వు ఏం పెట్టినా, పాల సంగతి పక్కన పెట్టినా వాళ్ళకి ఏదో వాడికి నచ్చింది అలా పెట్టేస్తే వాడు తినేసి నోరు మూసుకోడండి పాపం. హాయిగా మళ్ళీ ఆడుకుంటారు పిల్లలు, నిద్ర వస్తే పడుకుంటారు, మెలకు వచ్చినప్పుడు లేచి ఆడుకుంటారు. బద్ధకం అయితే బద్ధకంగా ఉంటారు, అంటే వాళ్ళకి ఏలాగా ఉందో అలా ఉంటారు వాళ్ళు. ఆనందం వాళ్ళది, వాళ్ళకి వేరే తెలియదు అసలు. ఆ తర్వాత నుంచి అన్ని మొదలవుతాయి అనుకోండి గొడవలు. కాబట్టి ఇక్కడ ఏ గొడవలు లేకుండా పూర్ణ తృప్తి, హాయిగా ఉంది నాకు. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది, ఏది జరిగినా హాయిగా యాక్సెప్ట్ చేయటమే. కాబట్టి ఏ రిగ్రెట్స్ లేవు నాకు, లేవు అన్నప్పుడు ఆనందం, ఆ బ్రహ్మానందాన్ని ఆవిడ, అది అసలైన భోగం, అది అది నీకు ఇస్తుంది. ఇవన్నీ కాలానికి అనుగుణంగా కదండి, ఏసీలు కానివ్వండి ఏదైనా సరే.
పరుపులైనా ఏదైనా రకరకాలు కదండి. ఎప్పుడు ఒకే రకంగా ఉంటే నచ్చుతుందా? కాబట్టి బ్రహ్మానందమే స్వరూపంగా కలదు. అందువల్ల ఆవిడ భోగిని, సకల ఐశ్వర్యములకు నిలయమై భోగస్థానం ఒకట పరమేశ్వరి భోగిని. ఇది ఏమిటిట భోగాలు? గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, మాంగళ్యము, పుష్పము, గంధము, తాంబూలము, ఇవన్నీ అవన్నీ కూడా ఆవిడ మనకి ఇస్తుంది, ప్రసాదిస్తుంది. ఏ సందేహం లేదు, ఆవిడ దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి ఇస్తుందనా? అంతా ఆవిడే. సరే, ఆవిడ ఇస్తుంది కాబట్టి అనుకోండి. భోగమున నైవేద్యము వివిధములైన భోగములుగా కలదు. ఈ ఇంకొక భోగము అంటే నైవేద్యం. భోగ అంటారు కదండి, భోగ్ చడాదు అంటూ ఉంటారు నార్త్ ఇండియాలోకి వెళ్తే. భోగ్ అంటే నైవేద్యం. ఆవిడకి ఇష్టమైంది మనకి ఇష్టమైంది పెట్టుకుంటాం మనం. పాపం ఆవిడకి ఇష్టమైంది చాలా తక్కువ కదండి, ఎందుకంటే మీరు తినాలి కదా పాపం. అందుకని మీకు ఇష్టమైందో మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి ఇష్టమైంది కదండి భోగం. జీవుల కర్మఫలానుభవమే భోగం. ఈ కర్మఫలములు ఎవరివి వారికి ప్రాప్తింపజేస్తుంది కాబట్టి అమ్మ భోగిని సగనగల. సరే, ఇంకో ఆవిడ ఒకటి. కాబట్టి ఇక్కడ అసలైన భోగం అంటే అర్థమైంది కదా. కాబట్టి అసలైన భోగము బ్రహ్మానందం. ఎందుకంటే బాహ్యమైన భోగాలు ఎప్పుడు మీకు ఒకే రకమైన తృప్తినో ఆనందాన్నో ఇవ్వవు. మొదట్లో ఇస్తుంది, తర్వాత సోఫాలు లేకముందు కింద కూర్చున్నారు, ఎవరికి మోకాళ్ళ నొప్పులు లేవు. సోఫాలు కొన్నారు, సోఫాల్లో కూర్చోవడం, డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం, అసలు కింద కూర్చోవడం లేదు కదండి. మోకాళ్ళ నొప్పులు రాక ఏమవుతాయి? ఏమిటి కింద కూర్చున్నారు, ఇంత అవమానం అంటే కింద కూర్చుంటే. మీ పిల్లలకి చక్కగా కింద కూర్చోవడం నేర్పించండి. కింద కూర్చుని భోజనం చేయండి. ఆరోగ్యం కూడా, అసలు గాలి లోపలికి పోదు. ఆ బాసమెట్టు వేసుకుని కూర్చోవటంలో కూడా ఆరోగ్య ప్రయోజనమే ఉంది అక్కడ కూడా. ఆ వంగి తినటం వల్ల గ్యాస్ లోపలికి వెళ్ళదు, చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే కదండి ఇంకా వేరేది ఏదైనా. కాబట్టి చక్కగా కింద కూర్చోగలిగితే, అంటే మరి ఆల్రెడీ మోకాళ్ళు వచ్చిన వాళ్ళకి మరి ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి హాయిగా కూర్చోగలిగినప్పుడు కింద కూర్చుని భోజనం చేయండి. అబ్బా తుడవాలంటే అని టేబుల్ అయినా తుడుచుకోవాలి కదండి, అట్లాగే ఉంచుకుంటారా? నాకు అది ఎప్పుడు డాలర్ క్వశ్చనే. టేబుల్ అయినా తిన్నాక అన్ని శుభ్రం చేసుకుంటాం కదా, కింద శుభ్రం కూడా కింద అయినా ఇప్పుడు కర్రలే కదండి, కింద కూర్చుని తుడిచేది ఎవరు? మరి ఇంక ఏమిటి కష్టం నాకు అర్థం కాదు. కింద కూర్చుంటే ఆరోగ్యము లభిస్తుంది, ఇంకా ఆనందము లభిస్తుంది. ఆరోగ్యమే కదండి ఆనందము. ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు కదా. భాగ్యం అంటే ఏంటి? ఆనందమే కదా. కాబట్టి ఆనందం ఉన్నది అన్న తృప్తి. కాబట్టి అందరూ చక్కగా అలా పూర్ణ తృప్తులుగా ఉండండి. లేదు అని ఎప్పుడు అనుకోకండి. మామూలుగా అందుకనే చెప్తారు, నీకన్నా లేనివాడు బోడు మంది ఉన్నారా అంట. ఎందుకు గుర్తు చేసుకోవాలి వాళ్ళని అంటారు. ఎందుకండి వేరే మాటలు? నువ్వు అమ్మను ఆరాధిస్తున్నావా? ఆరాధించట్లేదండి. కానీ నువ్వు ఆనందంగా ఉండాలి. అప్పుడు నోరు మూసుకో. ఉన్నది ఏదో చక్కగా ఆనందంగా ఉండు, దాన్ని సద్వినియోగం చేసుకో. నీకేం తెలియబడిందో అది ఆచరణలో పెట్టు చాలు. నువ్వేం చేయక్కర్లేదు, నువ్వేం గుడికి వెళ్ళక్కర్లేదు, అంతంతసేపు పూజలు చేయక్కర్లేదు, ఎన్ని చేయక్కర్లేదు. ధర్మంగా ఉండు, ఉన్న దాంతో తృప్తిగా ఉండు, చాలు, అయిపోయింది. కాబట్టి అందరూ చక్కగా పూర్ణ తృప్తులై ఉండండి. మీకు లభించినది ఎంతో పరమోత్కృష్టమైన ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనండి. ఇది లభించటము ఈ బాహ్యమైన వాటికి ఎక్కడా పోలిక లేదు. ఈ ఆనందము ఈ బాహ్య వస్తువుల్లో మీరు పొందలేరు కూడా. కాబట్టి పూర్ణత్వాన్ని మీరు ఆచరణలో పెట్టడమే అంతే. పూర్ణత్వం పొందటం కాదండి, పూర్ణత్వాన్ని ఆచరణలో పెట్టాలి. ఆనందం అనేది ఆచరణ. ఆ విధంగా పూర్ణులుగా ఉండండి. శుభం భూయాత్.